హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో ఏంటంటే మెంతిపప్పు. సో మెంతిపప్పు అంటే మెంతికూర లేకుండా మెంతులు వేసి చేసే పప్పు అనమాట. సో రెసిపీ ఏంటనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి తిరువాత అయితే వేసేద్దాం. ముందుగానే తిరువాత వేసేసేయాలి. సో అందుకు కావాల్సినవి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసి ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ టమోటో, ఒక చిన్న సైజ్ టమోటో అండ్ ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను. నేను చేసే 1 గ్లాస్ కందిపప్పు క్వాంటిటీకి చెప్తున్నా. సో ఇలా అంతా వేసేసి నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఇలాగ మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్ అంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు అయితే వేసేసుకోవాలి. సో ఇలాగ కందిబ్యాళ్ళంతా వాష్ చేసుకొని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసి మూత పెట్టాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అంటే త్వరగా అయిపోతుంది పప్పు అనేది ఇది. సో ఇలా అంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి బ్యాళ్ళంతా కొంచెం రెడ్డిష్ కలర్లోకి లైట్గా చేంజ్ అవ్వడానికి మూత పెట్టేసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టేసేయండి. ఒకసారి 5 మినిట్స్ అది లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్ పెడితే బ్యాళ్ళంతా మాడిపోతే పప్పు అంతా మాడిపోతుంది. సో అంత మంట ఏం అవసరం లేదు. లైట్గా పెడితే చాలు. సో ఇలా అంతా ఏం చూసారా, కింద అప్పుడే బ్యాళ్ళు అడుగంటుతున్నాయి. సో ఒకసారి అంతా గెంటితో కలుపుకొని ఇందులోకి ఇప్పుడు కొన్ని మెంతులు అయితే వేస్తున్నాను. మెంతులు ఎక్కువగా ఫ్రై చేస్తే చేదు ఎక్కుతాయి కాబట్టి నేను ఫస్ట్ వేయలేదు. సో ఇప్పుడు వేస్తున్నా. సో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు, 4-5 వరకు ఎండుమిరపకాయలు. ఇందులో కారం అయితే వాడము, ఎండుమిరపకాయలే కదా. సో ఇలాగ మిక్స్ చేసేసి ఆయిల్లో అంతా బాగా ఇప్పుడు కొంచెం దాంట్లో కావాల్సిన పసుపు అయితే వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. సో అంతా మిక్స్ చేయండి. ఇలా అంతా మిక్స్ చేసేసి 1 గ్లాస్కి నేను 3 గ్లాస్ వాటర్ అయితే వేసాను. 4 విజిల్స్ పెట్టేటప్పటికి అది గట్టిగానే ఉంటుంది. మీకు కొంచెం జోరు పప్పులాగా చేసుకోవాలంటే ఇది అంత బాగుండదు. జోరు పప్పుగా గట్టి పప్పుగానే బాగుంటుంది, ముద్దపప్పులాగా. సో నేను 3 గ్లాసెస్ వేసాను. 4 విజిల్స్ వచ్చేసరికి నాకు సెట్ అయిపోయిందనమాట ఆ క్వాంటిటీ. వేసేసి ఇప్పుడు ఇందులో స్పూన్ వేస్తున్నాం. స్పూన్ ఎందుకు వేస్తున్నాను తెలుసా? పప్పు ఒక్కోసారి బయటకి పొంగుతుంది ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల. అది వాటర్ తక్కువ పోసినా మనం ఆకుకూరలు అవి వేయడం వల్ల ప్రెషర్ ఎక్కువై పొంగుతుంది. సో అలా పొంగకుండా స్పూన్ వేసాను. సో 4 విజిల్స్ తర్వాత నాకు ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకొక విజిల్ పెడితే కింద అడుగంటేసేది, కానీ మాడలేదు. ఫైనల్గా నా పప్పు అయితే ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.